గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తనకు అధిష్టానం నుంచి నోటీసులు రాబోతున్నాయనే వార్తలకు కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తే తానేంటో చూపిస్తానని ఫైర్ అయ్యారు. తనకు నోటీసులు ఇవ్వటం కాదు, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల బీఆర్ఎస్ అసంతృప్తి ఎమ్మెల్సీ కవిత బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసేందుకు కుట్రలు జరిగాయని చెప్పారు. దీనిని సమర్థిస్తూ రాజాసింగ్ ఆ పార్టీ నేతల గురించి ఘాటుగానే స్పందించారు. కొంతమంది బీజేపీ నేతలు మంచి ప్యాకేజ్ ఇస్తే బీఆర్ఎస్లో చేరుతానని మాట్లాడారు. ఇది పార్టీలో పెను దుమారం రేపింది. దీంతో ఆయనకు నోటీసులు ఇవ్వాలని జాతీయ అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. తనకు నోటీసులు ఇస్తారనే అంశంపై తాజాగా స్పందించిన రాజాసింగ్, నాకు నోటీసులు ఇస్తే పార్టీలో అందరి జాతకం బయట పెడతానని హెచ్చరించారు. ఎవరి వలన పార్టీకి నష్టం జరుగుతుందో అన్ని విషయాలను బహిరంగం చేస్తానని కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్ష పదవి నుంచి కొన్ని నామినేటెడ్ పదవుల వరకు చాలా విషయాల్లో కిషన్ రెడ్డికి, రాజాసింగ్కి పడటం లేదని పుకార్లు ఉన్నాయి. తాజాగా రాజాసింగ్ మరోసారి పార్టీ అధిష్టాన పేరుతో వ్యాఖ్యలు చేయటం అటు పార్టీలోనూ ఇటు క్యాడర్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.